బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆసుపత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఆసుపత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీలు పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ కూడా అటు నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ప్రకటించాయి. దీనికి సంబంధించి గతంలో ఏదైతే గత నెలలో ఇటు విజయవాడలో ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని వారు తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే హాస్పిటల్లో మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అది ఇప్పటికే 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మే 22 లోపు కనుక బిల్లులు చెల్లించకపోతే 22 నుంచి ఈ సేవలను నిలిపివేస్తామంటూ కూడా గతంలోనే ప్రకటించారు. ఇదే విధంగా చూస్తే ఈ రోజు నుంచి సేవలు నిలిపివేస్తామంటూ కూడా నిన్న ఇటు ఏదైతే యాజమాన్యం ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించడంతో హుటాహుటిన ఈ రోజు కొద్దిసేపటి క్రితం అటు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఏదైతే 1500 కోట్ల రూపాయలు బకాయిలకు గాను 203 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేసింది. అయితే 203 కోట్లు విడుదల చేసినప్పటికీ కూడా ఇది ఏమాత్రం కూడా సంతృప్తిని ఇవ్వలేదంటూ కూడా ఇప్పుడు ఏదైతే ఆసుపత్రి యాజమాన్యాలు అయితే చెప్తున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఈ గతంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా విజయవాడ వచ్చారు. విజయవాడలో అటు సీఎంను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేశారు, కానీ ఎక్కడా కూడా కుదరలేదు. అయితే ఈ నేపథ్యంలోనే వారు అల్టిమేటం జారీ చేశారు. ఈ రోజు నుంచి ఈ యొక్క సేవలు నిలిపివేస్తామంటూ కూడా ప్రకటించడంతో ఇప్పుడు ఏదైతే హుటాహుటిన 203 కోట్లు విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి సంతృప్తిగా లేనటువంటి ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి. అయితే ఆరోగ్యశ్రీ సేవలు కనుక నిలిచిపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మీకు వర్తించవు అంటూ కూడా కొంతమంది తిరిగి పంపించేయడానికి ఇదే ప్రధాన కారణం. సుమారు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో ఆసుపత్రుల యొక్క మెయింటెనెన్స్ చేయడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రజాసేవ కోసం చేస్తుంటే మా ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించడంతో కొద్దిసేపటి క్రితమే నిధులైతే విడుదల చేసినటువంటి 203 కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ యొక్క నెట్వర్క్ ఆసుపత్రి యొక్క యాజమాన్యం దానికి సంబంధించిన యూనియన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ.